హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్దీ వెజిటేబుల్ సూప్ అయితే చేసి చూపించబోతున్నాను. డైట్ కంట్రోల్ చేసి హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి సూప్ అని చెప్పొచ్చు. వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడిన పిల్లల కోసం కూడా వెజిటేబుల్ సూప్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బటర్ని తీసుకోవాలి. బటర్కి బదులుగా 1 టీ స్పూన్ వరకు గీ కూడా తీసుకోవచ్చు. లో ఫ్లేమ్ పైనే బటర్ని పూర్తిగా మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసిన గార్లిక్ని తీసుకోవాలి. వెల్లుల్లిని పొట్టు తీసి వీలైనంత సన్నగా చాప్ చేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లంను కూడా తీసుకొని ఇలాగ సన్నగా చాప్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా కాస్త వేయించుకోవాలి. మీరు గార్లిక్ అలాగే జింజర్కి బదులుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యూజ్ చేసుకోకూడదు. ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి అలాగే అల్లం ముక్కలు తీసుకోవాలి. వీటిని ఇలా కాస్త వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. మీరు మీ కారం తగినట్టుగా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా ఈ బటర్లో కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక్క టమాటో అయితే సరిపోతుంది, మీడియం సైజ్ టమాటో అన్నమాట. దీన్ని కూడా చక్కగా వేయించుకోవాలి. బటర్లో టమాటోని కూడా కాస్త వేయించుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యాబేజీని యాడ్ చేసుకుంటున్నాను. క్యాబేజీని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. పొడవుగానైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే చాపర్లో వేసి చక్కగా ఫైన్గా చాప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే క్యాబేజీని కూడా 1 నిమిషం పాటు వేయించుకుంటున్నాను. బటర్లో వేయించిన క్యాబేజ్ మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. నేను ఇక్కడ క్యాబేజ్ని కాస్త ఎక్కువగా తీసుకున్నాను. క్యాబేజ్ హెల్త్కి చాలా మంచిది. ఇందులో మంచి ఫైబర్ ఉంటుందన్నమాట. మీకు ఎంత క్యాబేజ్ అవసరం లేదనుకుంటే కాస్త తగ్గించి కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్లో క్యాబేజ్ని కూడా కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక క్యారెట్ని ఇలాగ సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ని కూడా బటర్లో కాస్త వేయించుకోవాలి. వెజ్జెస్ ఎక్కువసేపు వేయించకూడదు. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి ఇవే యాడ్ చేసుకోవాలని ఏమీ లేదండి, మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు సూప్ ఎంత కావాలో దాని తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచి కోసం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ సూప్లో మనం ఆనియన్స్ లాంటివి యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి. అప్పుడే వెజిటేబుల్ సూప్ యొక్క టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు నేను మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ కారం తగినట్టుగా మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇందులో చిల్లీ పౌడర్ ఏమీ యాడ్ చేసుకోమన్నమాట. మీరు తినే కారం బట్టి గ్రీన్ చిల్లీస్ అలాగే మిరియాల పొడిని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మరిగిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీరు చిన్నపిల్లలకి సూప్ లాగా ఇవ్వాలనుకుంటే ఇలా వెజిటేబుల్స్ ఉడికించిన వాటర్ని ఫిల్టర్ చేసి తీసుకొని దీన్ని సూప్లా తయారు చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారనమాట. ఇలా వెజిటేబుల్స్ని వాటర్లో 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని తీసుకొని కార్న్ఫ్లోర్లో వాటర్ని మిక్స్ చేసి ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకొని ఆ తర్వాత మరుగుతున్న ఈ వెజిటేబుల్ సూప్లోనే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కార్న్ఫ్లోర్ అనేది ఆప్షన్ అనమాట. కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉండాలంటే సూప్లోకి ఇలా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. లో ఫ్లేమ్ పైనే మరిగించుకోవాలి, లేదంటే తొందరగా చిక్కబడిపోతుంది అనమాట. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సూప్ తాగడానికి బాగుంటుంది. సూప్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇవే వెజిటేబుల్స్ తీసుకోవాలని ఏమీ లేదు. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని సూప్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే క్యాబేజీని కాస్త ఎక్కువగా తీసుకొని సూప్ తయారు చేసుకున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్ని ఎక్కువగా యాడ్ చేసుకొని సూప్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సూప్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తాగితే చాలా బాగుంటుంది. కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళు కూడా ఈ సూప్ని తాగితే తొందరగా రిలీఫ్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి సూప్ని ఇచ్చేటప్పుడు కార్న్ఫ్లేక్స్ని యాడ్ చేసి ఇచ్చామంటే క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుందన్నమాట సూప్ తాగేటప్పుడు. పెద్దవాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే కార్న్ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోండి. సూప్ అయితే చాలా టేస్టీగా ఉంది.
తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.